అంటూ అందరినీ ఆరా తీశారు. ఆ ప్రయత్నంలోనే లోన్ గోటి గురించి పక్కింట్లో ఉండే తన సోదరితో చర్చించింది లిజా. అయితే లిజా చెప్పింది విని లిజా సోదరి షాక్ అయింది. అతని పూర్తి పేరు జేమ్స్ ఎస్ గోటి అని, అతను తమ ఇంటి మాజీ యజమాని అని, అతడు చనిపోయి చాలా ఏళ్ళు అవుతుందని చెప్పింది. ఆమె సాక్ష్యం కోసం ఇంటి దస్తావేజులు కూడా చూపించింది. అది చూడగానే లిజాకి చెమటలు పట్టేశాయి. వెంటనే ఇద్దరు గోడ్డీ బంధువులైన కేథరిన్ లీడర్ఫోర్డ్ అనే స్థానికురాలి దగ్గరికి పరుగు తీశారు. గోడ్డీ 1974లోనే మరణించాడని, అతడికి కొలంబస్లో రియల్ ఎస్టేట్ కంపెనీ ఉండేదని, చాలా సంవత్సరాలు అతను జార్జియాలో ఎల్ఎర్సీలో ఉండే ఎల్లీసన్ మెథడిస్ట్ సండే సూపరింటెండెంట్గా పనిచేసేవాడని వివరాలిచ్చింది కేథరిన్. అచ్చం హెడీ చెప్పినట్లే గోర్టీ మెరిసిన జుట్టుతో సూట్, టై, నల్లటి బూట్లు వేసుకొని ఎప్పుడూ నీట్గా ఉండేవాడని నిర్ధారించింది. వెంటనే హెడీని కేథరిన్ ఇంటికి తీసుకొని వెళ్ళిన లిసా తన పాపకి ఇంట్లోని పాత ఫోటోలన్నీ చూపించమని కోరింది. ఆశ్చర్యకరంగా ఆ ఫోటోల్లో లోన్ పాత ఫోటోని గుర్తుపట్టింది హెడీ. ఎడమ చేతికి కట్టుతో ఉన్న ముసలాయన ఇతనే అంటూ లోన్ ఫోటోని చూపించింది. అతడిని హెడీ గుర్తుపట్టడాన్ని బిత్తరపోయింది కేథరిన్. వరుసగా లిజా, ఆండ్రూ, హెడీ, జోర్డన్, జోయిస్ హెడీ వాళ్ళ మేనత్త. ఇతడు మా అంకుల్ లోన్ అంది షాక్లో. లోన్ 20 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇక్కడే గడిపేవాడని, అతడు 1957లో క్యాన్సర్తో చనిపోయాడని, అతడు ఓ ప్రమాదంలో తన ఎడమ చేతిని పోగొట్టుకున్నాడని చెప్పింది. దాంతో లిసాకి హెడీ మాట్లాడే గోడ్డీ లోన్లు కల్పిత పాత్రలు కాదని, వాళ్ళు నిజంగా చనిపోయిన వ్యక్తులని స్పష్టమైంది. హెడీ విషయంలో హెడీ మేనత్త జోయిస్ కూడా లిసాకు చాలా సాయం చేశారు. అలా గోడ్డీ లోన్లతో హెడీ సంభాషణ సుమారు 4 ఏళ్ల పాటు కొనసాగింది. 1993లో హెడీ తల్లి గర్భవతి అయింది. అప్పుడు వచ్చింది మరో ఆత్మ. అది చీకట్లో నీడల రూపంలో కదలడం హెడీని తీవ్రంగా భయపెట్టింది. కొన్నిసార్లు ఆ ఆత్మ చేసిన హింసకు హెడీ చాలా ఏడ్చేది. అప్పుడప్పుడు హెడీ ముఖం పైన రక్తపు చారలు కనిపించేవి. 1994 ఫిబ్రవరి 3న హెడీకి జోర్డన్ అనే చెల్లెలు పుట్టింది.